హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. మనం ఈరోజు డిస్కస్ చేసేటటువంటి టాపిక్ ఆషఫ్ జాహీల్. ఈ ఆషఫ్ జాహీల్నే నిజాములు అని కూడా అంటాం. ఈ ఆషఫ్ జాహీ వంశము ఎప్పుడు స్థాపించబడింది అంటే ఆషఫ్ జాహీలు 1724లో స్థాపించబడి 1948 వరకు పరిపాలించారు ఆషఫ్ జాహీలు. ఈ ఆషఫ్ జాహీల యొక్క స్థాపకుడు ఎవరు అని మనం చూసినట్లయితే ఈయననే మీర్ కమ్రుద్దీన్ ఖాన్. ఈయన యొక్క స్థాపకుడు ఆషఫ్ జాహీ వంశం యొక్క స్థాపకుడు మీర్ కమ్రుద్దీన్ ఖాన్. ఈయనని మనము మరొక విధంగా ఏం పిలుస్తామంటే నిజాం ఉల్ ముల్క్. ఏమని పిలుస్తామండి? నిజాం ఉల్ ముల్క్. ఈ మీర్ కమ్రుద్దీన్ ఖాన్ లేదా నిజాముల్ ముల్క్ ఎవరు అసలు? వీరి పూర్వీకులు ఎక్కడి వారు? వీళ్ళు మరి మన భారతీయులేనా? వీళ్ళు ఏ సందర్భంలో ఈ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయబడింది? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఒక్కసారి ఈ నిజాంలు లేదా ఆషఫ్ జాహీల యొక్క పూర్వ యుగాన్ని అంటే వాళ్ళ యొక్క పూర్వాన్ని గురించి తెలుసుకున్నట్లయితే ఈ మీర్ కమ్రుద్దీన్ కంటే ముందు వీళ్ళ యొక్క పూర్వీకులు చూస్తే ఆలం షేక్. ఎవరైనా ఆలం షేక్. ఇక్కడికి వెళ్ళి క్వశ్చన్ పడుతుందండి, జాగ్రత్త వినాలి. ఆలం షేక్. ఈ ఆలం షేక్ ఎవరు అంటే మహమ్మద్ ప్రవక్త తర్వాత వారి యొక్క మొదటి ఖలీఫా. ఈ ఇస్లాం మతస్థులు ఇస్లాం సోదరుల యొక్క పెద్దని ఖలీఫా అంటారు. ఈ మొదటి ఖలీఫా ఎవరండి? మొదటి ఖలీఫా ఈ మొదటి ఖలీఫా ఎవరంటే అబూబాకర్. ఎవరైనా అబూబాకర్. ఈ మొదటి ఖలీఫా అయినటువంటి అబూబాకర్ యొక్క బంధువులే ఈ ఆలం షేక్. మళ్ళొకసారినండి, ఈ మీర్ కమ్రుద్దీన్ ఆషఫ్ జాహీ సామ్రాజ్య స్థాపకుడు అన్నాం. వీరి యొక్క పూర్వీకుల గురించి అసలు ఎవరు ఎక్కడి వారు అని తెలుసుకుంటున్నాం మనం. వీళ్ళ యొక్క పూర్వీకుడు ఎవరంటే ఆలం షేక్. ఈ ఆలం షేక్ అసలు ఎవరు అన్నప్పుడు ఈయన మొదటి ఖలీఫా అయినటువంటి అబూబాకర్కి దగ్గరి బంధువు. ఎవరైనా ఆలం షేక్. వీరి ఆలం షేక్ యొక్క వంశం ఏంది అన్నప్పుడు మీరు హందం. వీరి యొక్క వంశం ఏంటిదండి? మీరు హందం. అంటే ఈ మీర్ కమ్రుద్దీన్ ఖాన్ ఏ వంశస్థులు? వీళ్ళు మీరు హందం వంశస్థులు. మీరు హందం అనేది వీరి యొక్క వంశం. ఎక్కడి వారి అన్నప్పుడు మధ్య ఆసియాలోని సమర్కండ్ ప్రాంతానికి చెందినవాళ్ళు. ఒకసారి గమనించండి. మళ్ళీ మనం ఏం చెప్పుకున్నాం? ఆలం షాక్ వీరి యొక్క పూర్వీకుడు. ఈయన ఎవరన్నప్పుడు మొదటి ఖలీఫా అయినటువంటి అబూబకర్కి దగ్గరివాడు. వీరి యొక్క వంశాన్ని చూస్తే మీర్ అందం వంశం. వీళ్ళు ఎక్కడి వారు అన్నప్పుడు మధ్య ఆసియాలోని సమర్కండ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆలం షేక్. ఈ ఆలం షేక్ యొక్క మనం ఇతని కుమారుని గనుక తీసుకొని చూసినట్లయితే ఎవరినైనా ఆలం షేక్. ఒకసారి చూడండి, మనం పూర్వీకుల గురించి మాట్లాడుతున్నాం. ఎవరు అనుకున్నాం ఆయనని? ఆలం షేక్. ఈ ఆలం షేక్ యొక్క కుమారుడు ఎవరన్నప్పుడు ఖ్వాజా అబీద్ షేక్. ఇగో ఈయన ఇతని యొక్క కుమారుడు. ఈ ఖ్వాజా అబీద్ షేక్ యొక్క కుమారుడు ఎవరన్నప్పుడు గాజీఉద్దీన్ ఫిరోజంగ్. ఇతని యొక్క కుమారుడు ఈయన.
ఒకసారి చూడండి. ఖ్వాజా అభిషేక్ ఆలం షేక్ యొక్క కొడుకు. ఇతని యొక్క కుమారుడు గ్వాజీ ఉద్దీన్ ఫిరోజింగ్. ఇగో ఈ వీరిరువురు కూడా, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ మధ్య ఆసియా నుంచి, అంటే ఆ సమర్కండ్ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి నాన్న, ఈ సమర్కండ్ మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఈ సమర్కండ్ ప్రాంతం నుంచి వీరు బతుకు తెరువు కోసం ఎక్కడ వలస వచ్చారంటే భారతదేశానికి వచ్చారు. మళ్ళొకసారి గమనించాలి. ఈ ఆలం షేక్ కుమారుడైన ఖ్వాజా అబిద్ షేకు, ఇతని యొక్క కుమారుడైన గ్వాజీ ఉద్దీన్ ఫిరోజంగ్, వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి వలస వచ్చారు? భారతదేశానికి వలస వచ్చారు. వీళ్ళు భారతదేశం వచ్చే నాటికి భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సామ్రాజ్యం ఎవరు అని చూసినట్లయితే, భారతదేశంలో ఢిల్లీని కేంద్రంగా చేసుకొని అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే మొఘల్స్. అర్థమైందా నాన్న? అప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారు? మొఘల్స్. ఈ ఢిల్లీ కేంద్రంగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ మొఘల్లో ఏ చక్రవర్తి వీళ్ళు భారతదేశం వచ్చేటానికి పరిపాలకుడు అన్నప్పుడు షాజహాన్. క్లియర్గా వింటే మళ్ళీ చదవాల్సిన పని లేదు. షాజహాన్. నేనేం చెప్తున్నాను? ఖ్వాజా అబిద్ షేకు, గాజీ ఉద్దీన్ ఫిరోజంగు ఇద్దరు కూడా సమర్కండ్ నుంచి భారతదేశానికి వచ్చారు. వీళ్ళు భారతదేశం వచ్చే నాటికి భారతదేశాన్ని ఒక గొప్ప వంశం పరిపాలిస్తుంది, ఉత్తర భారతదేశాన్ని ఢిల్లీ కేంద్రంగా చేసుకొని. అప్పుడు ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరన్నప్పుడు షాజహాన్. అంటే షాజహాన్ కాలంలో వీళ్ళు మన దేశానికి వచ్చారు. ఈ షాజహాన్ మన దేశానికి వీళ్ళు వచ్చినప్పుడు ఒకసారి గురించి చూసినట్లయితే, పాలకుడు ఎవరు? వీళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు మొఘల్ పాలకుడు ఎవరండి? షాజహాన్. మొఘల్ పాలకుడు ఎవరని చూసినప్పుడు షాజహాన్. ఈ షాజహాను మొఘల్ సింహాసనం మీద ఉన్న టైంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి షాజహాన్ని సంప్రదించి వారి యొక్క కష్ట నష్టాలని, అక్కడ మధ్య ఆసియాలో వాళ్ళకున్న పరిస్థితిని వివరించి, మాకు ఏదో ఒక పని ఇచ్చి మీ ఆస్థానంలో చిన్న ఉద్యోగం ఇవ్వగలరు అని వీళ్ళు వేడుకున్నారు. ఇక్కడ మనం దీనికంటే ముందు ఒక నిమిషం ఆలోచించాలి. ఈ ముస్లిం వాళ్ళు రెండు తెగలు ఉంటాయి. ముస్లిం సోదరులు రెండు ఉంటాయండి. ఒకటి వచ్చేసి సున్నీ తెగ, మరొకటి వచ్చేసి షియా తెగ. సున్నీ తెగ, మరొకటి షియా తెగ. అయితే ఈ ఖ్వాజా అబిద్ షేకు ఏ తెగకు చెందిన వాళ్ళు అంటే, ఇస్లాంలో వీళ్ళు సున్నీ తెగకు చెందిన వాళ్ళు. ఏ తెగకు చెందిన వాళ్ళనా? సున్నీ తెగకు చెందిన వాళ్ళు. ఇగో ఇదే ఈ షాజహాన్ కూడా, వీళ్ళు కూడా ఏ మతస్థులు? ముస్లింలలో అంటే వీళ్ళు కూడా సున్నీలే. మరి ఉత్తర భారతదేశం షాజహాన్ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు దక్కన్లో కూడా ఎవరు ఇక్కడ ముస్లిం పాలకులు ఉన్నారు? ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే బహుమనీలు ఉన్నారు. ఎవరు పరిపాలిస్తున్నారు అప్పుడు? బహుమనీలు. ఈ బహుమనీల నుంచి మళ్ళొకరు వచ్చారు. ఎవరాలు? కుతుబ్ షాయిలు. ఇగో వీళ్ళు. ఈ బహుమనీలు కానీ కుతుబ్ షాయిలు కానీ వీళ్ళు ఏ తెగకు చెందిన వాళ్ళంటే, వీళ్ళు వచ్చేసి కుతుబ్ షాయిలు వచ్చేసి షియా తెగకు చెందిన వాళ్ళు. ఇక్కడేనండి, వీళ్ళేమో షియా తెగకు చెందినటువంటి వాళ్ళు. ఇక్కడ వీళ్ళు వచ్చేసేమో సున్నీ తెగ చెందిన. మరి ఈ కుతుబ్ షాయిల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళేమో సున్నీలు, వీళ్ళు షియాలు ఆదరించరనే ఆలోచనతోటి వీళ్ళు ఎవరిని సంప్రదించారు? షాజహాన్. షాజహాన్ యొక్క పూర్వీకులు కూడా మీకు ఐడియా ఉందా అండి? బాబరు మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాడు. మొదటి పానిపట్టు యుద్ధాన్ని జయించి బాబరు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. బాబరు గాని అతని యొక్క పూర్వీకులు కూడా ఎక్కడికి చెందిన వాళ్ళు? మధ్య ఆసియాలోని సమర్కండ్ ప్రాంతానికి చెందిన వాళ్ళే. అంటే వీరి యొక్క పూర్వీకులను తీసుకున్నా కూడా షాజహాన్ పూర్వీకులు వీళ్ళు ఒకే ప్రాంతీయులు. మతపరంగా తీసుకున్నా కూడా వీళ్ళు సున్నీ శాఖనే, షాజహాన్ కూడా సున్నీ శాఖకు సంబంధించిన వాడే. అందువల్ల వీళ్ళు ఇవన్నీ గమనించి మనల్ని ఆదరిస్తారనే నమ్మకంతో ఈ ఖ్వాజా అబిద్ షేకు షాజహాన్ని దగ్గరికి వెళ్ళి ఉద్యోగం అడగడం జరిగింది. షాజహాన్ వీరి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసి, ఈ నమ్మకాన్ని నిలబెట్టి ఏం చేసిందంటే, వీళ్ళిద్దరికి కూడా, తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా, గాజీయుద్దీన్ ఫిరోజంగు, ఖ్వాజా అబిద్ షేక్ ఇద్దరికి కూడా ఉద్యోగాన్ని కల్పించడం జరిగింది మొఘల్ సామ్రాజ్యంలో. ఇది అర్థమైంది అనుకుంటా ఇప్పుడు మీకు. వీళ్ళు షాజహాన్ కాలంలో భారతదేశానికి వచ్చినారు, షాజహాన్ దగ్గర ఉద్యోగాన్ని పొందినారు.
ఎందుకు దక్షిణంలో పరిపాలన చేస్తున్నటువంటి ముస్లింలు ఎవరంటే షియాలు. అందువల్లనే మొఘలు సున్నీలు ప్లస్ పూర్వీకులు కూడా వీళ్ళ ప్రాంతీయులే కాబట్టి ఆ నమ్మకంతో షాజహాన్ని సంప్రదిస్తే షాజహాన్ కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించాడు తన సామ్రాజ్యంలో. దీంతో ఇప్పుడు షాజహాన్ ఆస్థానంలో ఎవరి ఆస్థానంలో నానా షాజహాన్ ఆస్థానంలో ఉపాధిని పొందిరు ఎవరెవరంటే ఇద్దరు తండ్రి కొడుకులు ఖ్వాజా అబిద్ చెప్పండి నాన్న మీరు ఒకసారి చెప్పాలి. ఖ్వాజా అబిద్ షేక్ మరియు అతని యొక్క కుమారుడైనటువంటి గిజావుద్దీన్ ఫిరోజ్ జంగ్. ఎవరైనా గియావుద్దీన్ గిజియావుద్దీన్ ఫిరోజ్ జంగ్. ఈ గిజావుద్దీన్ ఫిరోజ్ జంగ్ ఈ ఇద్దరు కూడా ఈయన ఆస్థానంలో ఉద్యోగం పొందారు. ఇక దీంతో కుమారులు అనుకున్నాం నాన్న నలుగురు కుమారులు పెద్దవాడు ఎవరు దారాషుకో. ఈ దారాషుకో అంటే ఎవరికి ఇష్టము షాజహాన్కి. షాజహాన్ ఏం భావించిండు తన అనంతరము తన సామ్రాజ్యానికి అధిపతిని తన పెద్ద కుమారుడైన దారాషుకోని చేయాలని అనుకున్నాడు. ఇతను శాంతిపరుడు, లౌకికవాది, హిందూ ముస్లింలను అందరినీ కూడా సమాన దృష్టితో చూసేటటువంటి మంచి వ్యక్తి. కానీ ఇది ఇష్టం లేనటువంటి వ్యక్తి తిరగబడ్డండి ఎవరాయనంటే ఔరంగజేబు ఇది ఇష్టం లేదు కాబట్టి ఏం చేశారు దీంతో వీరి యొక్క నలుగురు అన్నదమ్ముల మధ్య వారసత్వ యుద్ధం వచ్చింది. షాజహాన్ అనంతరం ఎవరు అనే దానికోసం వారసత్వ యుద్ధం వచ్చింది అతని యొక్క కుమారుల మధ్య. ఈ సమయంలో షాజహాన్ యొక్క కుమారులు వారసత్వ యుద్ధ సమయంలో ఈ ఖ్వాజా అబిద్ షేక్ గాని గిజియావుద్దీన్ ఫిరోజ్ జంగ్ గాని ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ వారసత్వ పోరాటంలో ఔరంగజేబుకి మద్దతుగా నిలవడం అనేది జరిగింది. మనకు తెలిసిన విషయమే. మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ గురించి చదివేటప్పుడు చదువుకుంటాం. ఈ వారసత్వ యుద్ధంలో ఔరంగజేబే విజేతగా నిలిచి ఈ షాజహాన్ అనంతరం సింహాసనాన్ని అధిష్ఠించాడని చెప్పుకుంటాం మనం. ఈ వారసత్వ పోరాటంలో ఔరంగజేబుకు సహకరించినటువంటి వీరిద్దరిని ఔరంగజేబు ఎప్పుడైతే మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడో ఔరంగజేబు గుర్తించాడు నేను ఈ సింహాసనాన్ని అధిష్ఠించడంలో తనకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరని తీసుకున్నప్పుడు ఈ ఖ్వాజా అబిద్ షేక్, గిజియావుద్దీన్ ఫిరోజ్ జంగ్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు సహకరించారనే విషయాన్ని ఎవరు గుర్తించారంటే ఔరంగజేబు గుర్తించాడు. ఎవరు గుర్తించారండి? ఔరంగజేబు. ఈ ఔరంగజేబు ఆస్థానంలో ఇతని వద్ద వజీర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వజీర్. ఈ వజీర్ అంటే ఏంటంటే నాన్న ఆర్థిక వ్యవహారాల మంత్రి అన్నట్టు. ఈ ఆర్థిక వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఈ వజీర్ యొక్క కుమార్తెని సఫియా ఖాన్ అనేటటువంటి ఈ వజీర్ యొక్క కుమార్తెని ఈ గిజియావుద్దీన్ ఫిరోజ్ జంగ్కి ఇచ్చి వివాహం జరిపించడం జరిగింది. ఎవరంటే ఔరంగజేబ్. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకున్నానా వీళ్ళిద్దరు కూడా షాజహాన్ కాలంలో భారతదేశానికి వచ్చారు. షాజహాన్ మన్నన పొంది అక్కడ ఉపాధి పొందారు. షాజహాన్ యొక్క కుమారులు వారసత్వ పోరాటం చేస్తుంటే ఔరంగజేబు వైపు వీళ్ళు మద్దతు ఇచ్చారు. ఫైనల్ గా ఔరంగజేబు విజయం సాధించి షాజహాన్ అనంతరం మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరంటే ఔరంగజేబు. ఈ కృతజ్ఞతను గుర్తించినటువంటి ఔరంగజేబు తన కుమారుడప్పుడు వివాహం కాలే ఈ గిజియావుద్దీన్ ఫిరోజ్ జంగ్కి ఈ ఔరంగజేబు ఆస్థానంలో వజీరుగా పనిచేస్తున్నటువంటి ఆ వజీర్ యొక్క కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. ఇగో వీరిద్దరికి జన్మించినటువంటి వాడే మనం చెప్పుకుంటున్నటువంటి మీర్ కమ్రుద్దీన్ ఖాన్. ఎవరైనా మీర్ కమ్రుద్దీన్ ఖాన్ అంటే ఇక్కడ చూడండి మీర్ కమ్రుద్దీన్ ఖాన్ లేదా నిజాం ఉల్ ముల్క్ కనబడేటటువంటి ఇతను ఎక్కడ జన్మించాడు అంటే భారతదేశంలోని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళ పూర్వీకులు అక్కడి నుంచి వచ్చారు కానీ వీరి యొక్క తండ్రి ఇక్కడికి వచ్చినప్పుడు వివాహం కాలేదు. ఇతని యొక్క తాత మరియు తండ్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతని తండ్రి యొక్క వివాహాన్ని ఔరంగజేబు ఆస్థానంలో ఉన్నటువంటి వజీర్ యొక్క కుమార్తెనిచ్చి వివాహం జరిపించిన వ్యక్తి ఎవరంటే ఔరంగజేబు. ఎందుకు వీళ్ళు ఇంత ఆస్థానంలో ఇంత విలువిచ్చాడంటే వారసత్వ పోరాటంలో ఔరంగజేబు వైపు నిలిచినటువంటి వ్యక్తులు ఎవరంటే వీరి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా.
వీళ్ళిద్దరికి జన్మించినటువంటి బిడ్డడే మనం చెప్పుకుంటున్నటువంటి నిజాం ఉల్ ముల్క్. కాన్సెప్ట్ అర్థమైందా నాన్న? ఇప్పుడు మన తెర మీదకి వచ్చినటువంటి హీరో ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్. ఈ నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు ఏమనుకున్నాం? మీర్ కమరుద్దీన్ ఖాన్. ఇగో ఈ నిజాం ఉల్ ముల్క్ ని జన్మించినప్పుడు ఇతనికి నామకరణం పెట్టింది కూడా ఎవరంటే ఔరంగజేబే. ఎందుకంటే ఔరంగజేబు నాకు వారసత్వ యుద్ధంలో మద్దతు ఇచ్చారు, వాళ్ళు కూడా అంతే విశ్వాసంతో ఔరంగజేబు ఏ పని చెప్పినా కూడా ఆ విశ్వాసంతో పనిచేసేవాళ్ళు, విశ్వాసంగా వాళ్ళ దగ్గర పడి ఉన్నారు కాబట్టి ఇతన్ని కూడా తన వద్దనే ఇతనికి నామకరణం చేసింది కూడా ఔరంగజేబే. మరి ఇతను ఎప్పుడు జన్మించాడు అన్నప్పుడు 1671 ఆగస్టు 11వ తారీఖున. ఎప్పుడున్నానా? 1671 ఆగస్టు 11న ఆగ్రా కోటలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? ఆగ్రా కోటలో. గుర్తు పెట్టుకోవాలి, అడుగుతాడు. మనందరం కూడా కన్ఫ్యూజ్ అయింది, నిజాం ఉల్ ముల్క్ ఇక్కడ మధ్య ఆసియా వాళ్ళు కాబట్టి బయటనే అనుకుంటాం. కాదు, ఇతను ఇక్కడే జన్మించాడు. 1671 ఆగస్టు 11న ఆగ్రా కోటలో జన్మించడం అనేది జరిగింది నిజాం ఉల్ ముల్క్. ఇతను చాలా చక్కగా అంటే తేజస్సుతో జన్మించినాడు. ఇతని యొక్క శౌర్యాన్ని, ఇతని యొక్క పని విధానాన్ని చాలా చురుకైనటువంటి వ్యక్తి ఇతన్ని గుర్తించింది ఎవరంటే ఔరంగజేబే. ఇక ఇక్కడ ఇంకొక విషయం గుర్తుకు రావాలన్నా, ఔరంగజేబు దక్షిణాది ప్రాంతాలను జయించేటటువంటి ఉద్దేశంతో ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి ఈ గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కుతుబ్ షాయిలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి బీజాపూర్ పాలకులు కానీ వీళ్ళందరూ దక్షిణాదిలో పరిపాలిస్తున్నారు. వీళ్ళకు అట్లనే ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో శివాజీ పరిపాలిస్తున్నాడు. ఔరంగజేబు కాలంలో దక్షిణాదిలో ఉన్నటువంటి వారు ఎవరున్నారా? బీజాపూర్ ప్రాంతంలో ఉన్నారు, అలాగనే గోల్కొండ ప్రాంతంలో. వీళ్ళిద్దరు ముస్లింలే, కానీ వీళ్ళు ఇద్దరు ఏ శాఖకు? షియా శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు. వీరితో పాటు మహారాష్ట్రలో శివాజీ పరిపాలిస్తున్నాడు. ఈయన ఎవరు? హిందువు. అంటే ఈ ముగ్గురు కూడా ఎవరికి శత్రువులు అంటే ఔరంగజేబుకి. మరి వీళ్ళ ముగ్గురు మధ్య మంచితనం ఉందంటే వీళ్ళు ఒకరికొకరు శత్రువులే. మళ్ళీ వీళ్ళు ముగ్గురు ఎవరికి శత్రువు? ఔరంగజేబుకి. అయితే ఔరంగజేబు దక్షిణాదిని జయించాలని తన యొక్క కోరిక ఇక్కడ దండయాత్ర చేసిండు. అయితే గోల్కొండని జయించేటటువంటి సందర్భంలో గోల్కొండ 1687లో గోల్కొండ మీద దండయాత్ర చేసి కుతుబ్ షాయిలని గోల్కొండ ప్రాంతాన్ని ఆక్రమించేటటువంటి సందర్భంలో ఈ నిజాం ఉల్ ముల్క్ యొక్క తాత అయినటువంటి ఖ్వాజా అబిద్ షేక్, ఎవరినానా? ఖ్వాజా అబిద్ షేక్ ఈ యుద్ధ భూమిలో మరణించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చూడండి, నిజాం ఉల్ ముల్క్ యొక్క తాతగారు తన ప్రాణాలు కూడా చివరికి ఎవరి కోసం అర్పించాడంటే ఔరంగజేబు కోసమే. ఔరంగజేబు కుతుబ్ షాయిల మీద దండయాత్ర చేసి కుతుబ్ షా వంశాన్ని అంతం చేసి చివరి కుతుబ్ షా అయినటువంటి అబుల్ హసన్ తానీసాని ఓడించి అతన్ని బంధించి 1687లో ఈ గోల్కొండ ప్రాంతాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఇక్కడ జరిగినటువంటి ఈ యుద్ధంలో భాగంగా ఎవరు ప్రాణాలు కోల్పోవడం జరిగిందంటే ఖ్వాజా అబిద్ షేక్. ఈ ఖ్వాజా అబిద్ షేక్ ఎవరన్నప్పుడు నిజాం ఉల్ ముల్క్ యొక్క తాత. తనకెంతో విశ్వాసపాత్రుడైనటువంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోయాననే దిగులుతో చాలా రోజులు కుమిలిపోయాడు. ఎవరంటే ఔరంగజేబు. ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించుకున్నాననే ఆనందం ఎంత ఉందో, ఒక మంచి విశ్వాసపాత్రుడైన వ్యక్తిని నేను కోల్పోయాననే బాధ కూడా అంతే ఉండేది ఔరంగజేబులో. అంటే గోల్కొండను ఆక్రమించాడు, కానీ ఒక మంచి వ్యక్తిని ఇక్కడ కోల్పోవడం అనేది జరిగింది. ఆ విశ్వాసంతో ఔరంగజేబు ఇక్కడనే ఈ మన ప్రాంతంలోనే ఇతని యొక్క గోల్కొండ పరివాహ ప్రాంతంలోనే ఖ్వాజా అబిద్ షేక్ యొక్క సమాధిని ఏర్పాటు చేశాడు. ఈ సమాధిని మనం చెప్పుకున్నాం గతంలో. ఈ ఖ్వాజా అబిద్ షేక్ యొక్క సమాధిని 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1942లో తిరిగి మళ్ళా పునర్నిర్మించడం అనేది జరిగింది. అంటే మొదటగా ఇతని సమాధిని కట్టించింది కూడా ఎవరన్నప్పుడు ఔరంగజేబే. అర్థమైందా నాన్న?
మన ఇక్కడ ఆసఫ్ జాహీ వంశస్థాపకులైనటువంటి నిజాముల్ యొక్క తాతగారి యొక్క సమాధి ఇక్కడే ఉంది. ఆ సమాధిని 1942లో పునర్నిర్మించిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాము పునర్నిర్మించాడు. దీంతో ఈ ఖ్వాజా అబిద్ షేక్ మరణించడం జరిగింది 1687లో గోల్కొండలో ఇక్కడ జరిగినటువంటి యుద్ధంలో. ఎవరికి జరిగింది యుద్ధం? అది కుతుబ్ షాహీలకు మొఘల్స్ కి. ఆ యుద్ధంలో మరణించడం అనేది జరిగింది. ఎవరంటే ఖ్వాజా అబిద్ షేక్. అంటే వీళ్ళు వంశస్థులు ఎవరికి విధేయులుగా ఉన్నారు అనేది అర్థమవుతుంది నాన్న మనకు. వీళ్ళు వంశస్థులు పూర్తిగా ఔరంగజేబ్ అంటే మొఘల్స్ కి విధేయులుగా ఉండడం అనేది జరిగింది.